ఇడిసి నేను పోయి శానా ఎండ్లు దాటుతున్నదమ్మా నిన్ను ఇడిసి నేను పోయి శానా ఎండ్లు దాటుతున్నదమ్మా నిన్ను ఇడిసి నేను పోయి శానా ఎండ్లు దాటుతున్నదమ్మా నిన్ను ఇడిసి నేను పోయి శానా ఎండ్లు దాటుతున్నదమ్మా ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి 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 మూల సుక్క ఒడువంగానే బాల సంతుల గంట నిద్ర లేపేది మస్క చీకటిలోన మా పల్లె లేసేది పచ్చని చెట్లల్ల పక్షుల కిలకిల కోళ్ళ గూటిలోన కోడి పుంజుల కూత అమ్మాల కాలంతా అలుకు పూతల వెంట అమ్మాల కాలంతా అలుకు పూతల వెంట అమ్మాల కాలంతా అలుకు పూతల వెంట ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి తిన్నాను సింత సిగురు దెంపి ఒట్టి చేపల కూర ఊరించి నేను తిన్నాను నన్ను గన్న ఊరుకు నా పల్లెటూరుకు చేతులెత్తి మొక్కుతా ఏనాటి బంధమో నా ఊరితో నేను సగభాగమైపోయినా అప్పులన్నీ కుప్పలాయే నాకు చెప్పరాని దుఃఖమొచ్చే ఎడువకు నా కన్నా నేనున్న నీ కంటూ చేతులు దాపింది చూడే నా ఊరు కన్నీళ్లు దుడిసింది చూడే అమ్మైనా నాన్నైనా సర్వస్వమేదైనా నలుగన్నా నా ఊరేరన్నా బంధాలు కలిపేది మందార మసుమంటి మనసు దోసే ఊరేరన్నా నా పల్లె అందాలు పారేటి సెలయేర్లు ఇంకెక్కడా దొరకవన్నా ఎర్ర మట్టి మీద అలుకు ముగ్గులు వేసే అక్క జల్లన నవ్వులన్నా మల్లె తీగలోనే అల్లుకున్నాయి ఊరితో బంధాలురా విడిచి ఉండలేను ననుగన్న ఈ ఊరు ఊపిరి ఓసిందిరా పంట చేతి కన్నా రాలే నా చెల్లె పెళ్ళి ఊడగాలే భయపడకు ఊరంతా ఉన్నారు అనుకుంట ధైర్యాన్ని ఇచ్చింది పల్లె నేను తోరున పడి ఉన్నాను పల్లె ఎంత దూరం వెళ్ళి ఏడా బతికిన గాని పుట్టినూరును మరువకన్నా సావైన బతుకైన సమ్మిగా ఆడు పైసలాట పల్లి సెండిలాట సిక్కుడు బుల్ల తొక్కుడు బిల్ల సిర్రెగోనె బొంగరాలు గోటీలు దాగిల్ల మూగిల్ల కోతి కొమ్మచ్చి టప్పాలాట సింత గింజలాడుతుంటే అవ్వ విలువగానే ఇంట్లచ్చి సేరేది అవ్వ విలువగానే ఇంట్లచ్చి సేరేది అవ్వ విలువగానే ఇంట్లచ్చి సేరేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి సంపతిగాడు సామిగాడు అశోకుగాడు అందరం కలిసి సింతల్ల బాయిల ఈత కొట్టబోతే నీళ్ళ మీద నీరు గట్టెదేలితే నడుచుకొని దరికి పోయిన సంగతి ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి వానలు రాక కరువులు వస్తే కప్ప తల్లాట ఆడేటోళ్ళము ఆటకు వానమ్మ వలవల వడగానే పుడమి తల్లి పులకరించిపోయేది పూనాస వట్టి మురిసిపోయేది పుట్ల కొద్ది పంట పురుడు పోసేది పుట్ల కొద్ది పంట పురుడు
కాలము వస్తే కాలాలు తెచ్చేది బాయి గడ్డ దవ్వి ఎర్రలు తీసేది వరకుల ఓసుక చెరువుకు పోయేది జల్లలు కొర్ర మట్టలు పరకలు చేపలు వట్టుక ఇంటికి వచ్చేది పులుసు పెడితే కడుపు నిండా తినేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి బడికి ఓనని మారాము చేస్తే పరిగలిరిగేటట్టు అవ్వగొట్టేది ఎంత కొట్టినా ఇనకపోతే దూలానికి కోదండమేసేది భూమక్క రాదక్క కట్లు ఇప్పేది ఆఖరికి బడి తొవ్వబట్టేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి బొంబాయి నుంచి మా నాన్న వస్తే కేలలు తెచ్చేది కారీలు తెచ్చేది కళ్ళకు లబ్బరి సైండీలు తెచ్చేది కొత్త కొత్త డిజను బట్టలు తెచ్చేది మేరొల్ల కిషనుకు కుట్టుకు ఇచ్చేది ఏసుకొని చూసి మురిసిపోయేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి బతుకమ్మ పండుగ సంబరమంట పండుగకు మా అక్కలచ్చేది సత్తు పిండి సత్తు ముద్దలు ఎన్నెన్నో పిండి వంటలు చేసి పూల పూల బతుకమ్మను వేర్చి ఆడుతా ఉంటే చూడబోయేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి దసరా పండుగ వస్తే మేకను కోసేది గౌలల్ల మల్లన్న కళ్ళు తెచ్చిచ్చేది పొద్దుగాలన లేసి పాల పిట్టను చూసి సాయంత్రము జమ్మి కాడికి పోయి అందరం కలిసి అలాయి బలాయి తీసి పచ్చినెత్తురు వీర తిలకము దిద్దేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి సంకురాతిరి పండుగస్తే చాలు బాబు ప్రజలందరికీ మా విజ్ఞప్తి, అమ్మలారా అక్కలారా ఇదే మా విజ్ఞప్తి. అందరూ తమ ఇంట్లో వాడిన వ్యర్థాలను తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా చెత్తబుట్టలో వేయ ప్రార్థన. గ్రామ ప్రజలందరికీ మా విజ్ఞప్తి, అమ్మలారా అక్కలారా ఇదే మా విజ్ఞప్తి. అందరూ తమ ఇంట్లో వాడిన వ్యర్థాలను తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా చెత్తబుట్టలో వేయ ప్రార్థన. పక్క మా సారక్క భాగ్యక్క మా సామన్న శోభనుగాడు నేను కలిసి సారక్క చెప్పేటి సాత్రాలు వింటూ సాపల నిండా సకినాలు పోసేది అవ్వగాల
అప్పగాల్సి మాకందరికిచ్చేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి దీపావళి వస్తే ఊరంతా దీపాలే సిచ్చుబుడ్డి పువ్వుల్ల నా చెల్లె నవ్వుళ్ళు కాకర పుల్ల వట్టి తమ్ము నాటలు చూడు హోలీ పండుగొస్తే గోగు పువ్వులు తెచ్చి రంగు నీళ్లు చేసి సీసాల పోసి అందరి మీద పోసి ఆనందపడేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఉగాది పండుగకు మామిడాకులు తెచ్చి తోరణాలు కట్టి దర్వాజలన్నిటికీ వేలాడదీసేది మామిడి పిందెలు తెచ్చి సింత పూసు కలిపి బెల్లమేసి ఆప పువ్వేసి చేదు తీపి ఒకరు 3 రుచుల పచ్చడ చేసి కొత్త సాలుకు సాగు వాటు చేసేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి తల్లి నీ ఒడి ఇడిసి పెట్టిన కంటికి పుట్టేడు శోకం పెట్టిన బతుకు తెరువుకై బాట పట్టిన పొట్ట సేత వట్టి పట్నం వచ్చిన యాడున్న గాని నిన్ను మరువనమ్మ ప్రేమ గల్ల పల్లె తల్లి రోమాయమ్మ నీ ఒళ్ళోకి వస్తాను పల్లె నన్ను సల్లంగా దీవించు తల్లి నీ ఒళ్ళోకి వస్తాను పల్లె నన్ను సల్లంగా దీవించు తల్లి 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 వచ్చిపో నువ్వు వచ్చిపోవు పరి నిన్ను గన్నా పల్లెటూరికి వచ్చిపో నువ్వు వచ్చిపో పరి నిన్ను కన్నా సొంత ఊరికి మేలైన తల్లి భాష తేలైన పల్లె ఆశ సందేల పొత్తు చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందా చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందా చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా చెట్లను పెంచు ఊరన్నా అడవికి అంతా వచ్చేటట్లు రైతన్నా
తెలంగాణ తల్లి మురిసిపోయేలా ఆకాశానికి గాలి తలిగేలా పర్యావరణ పరిరక్షణకై పల్లె పల్లెంత చిగురించుటకై నింగి మబ్బులు నేలకు దిగేలా వృక్షవనముతో అడవిని పెంచు మొక్కలు నాటు చెట్లను పెంచు ఓరన్నా అడవికి అందం వచ్చేటట్లు రైతన్నా మొక్కలు నాటు చెట్లను పెంచు ఓరన్నా అడవికి అందం వచ్చేటట్లు రైతన్నా మన జీవరాశికి కన్న తల్లిలా అడవి తల్లంత నీడనిచ్చేది పల్లో ఫలమో కాయలు తినేది ఒక్క గూటికి చేరుకునేది ఆ నీడ కరువై అడవిని వదిలి పల్లెకు పచ్చని చెట్టును నేను ప్రాణాయు పట్టును నేను కొలిచేటి కొమ్మను నేను కాపాడే అమ్మను నేను పచ్చని చెట్టును నేను ప్రాణాయు పట్టును నేను కొలిచేటి కొమ్మ నెట్లా వదులుకుంటవురా కన్న తల్లి లాంటి పొలమునెట్లా అమ్ముకుంటవురా నా పేద రైతా ఊరునెట్లా వదులుకుంటవురా కన్న తల్లి లాంటి పొలమునెట్లా అమ్ముకుంటవురా నా పేద రైతా అప్పు చేసి సొప్పు చేసి కాలమెల్లా తీసెటోనివి ఆ సాలిసాలని పైసలొస్తే అప్పుకే సరిపోవురన్నా సాలిసాలని బతుకు మనదన్నా ఓ పేద రైతా భూములమ్మితే యాగమైతవురా నా పేద రైతా సాలిసాలని బతుకు మనదన్నా ఓ పేద రైతా భూములమ్మితే యాగమైతవురా నా పేద రైతా ఊరునెట్లా వదులుకుంటవురా కన్న తల్లి లాంటి పొలమునెట్లా అమ్ముకుంటవురా నా పేద రైతా
కృష్ణలా సొంపైన జలకళ సెలయేటి ఉరకల రాగాల గలగల ఎంత చూడు జన్మధన నువ్వు వచ్చిపోవు పరి నినుగన్న పల్లెటూరికి నినుగన్న పల్లెటూరికి తెల్లవారి కోడి కూత పిలుపులు ఊరికి నిన్ను గన్న పల్లెటూరికి తెల్లవారి కోడి కూత పిలుపులు మంచు పూల తోటి గోగు తోట తలుకులు ఓయ్ తెల్లవారి కోడి కూత పిలుపులు మంచు పూల తోటి గోగు తోట తలుకులు బతకాలందరూ దేశం కోసమే దేశమంటేను మట్టి కాదోయ్ మనుషులే ఆహా బతకాలందరూ దేశం కోసమే దేశమంటేను మట్టి కాదోయ్ మనుషులే స్వార్థము వంచన లేనిదే పుణ్యము త్యాగము రాగము మిళితమే ధన్యము హాయ్ హాయ్ నా సామిరంగ హోయ్ హోయ్ నా సామిరంగ నా జన్మభూమి అంత అందమైన దేశము నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము నా సామిరంగ హాయ్ హాయ్ నా సామిరంగ నా సామిరంగ హాయ్ హాయ్ నా సామిరంగ కాదోయ్ మనుషులే స్వార్థము వంచన లేనిదే పుణ్యము త్యాగము రాగము మిళితమే ధన్యము హాయ్ హాయ్ నా సామిరంగ హోయ్ హోయ్ నా సామిరంగ నా జన్మభూమి అంత అందమైన దేశము నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము నా సామిరంగ హాయ్ హాయ్ నా సామిరంగ నా సామిరంగ హాయ్ హాయ్ నా సామిరంగ
ज्ञान गुण सागर जय कपीस तिगुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिगुलोक उजागर रामदूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिगुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिगुलोक उजागर कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिगुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिगुलोक उजागर शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सहारे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिगुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिगुलोक उजागर लाए संजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति की बहुत बड़ाई तुम मम प्रिय भरत ही समभाई सहस बदन तुम्हारो यश गावे अस कहि श्रीपति कंठ लगावे दिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा कुबेर दिक्पाल లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ प्रसन्नाञ्जनेयम् श्रीप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रम् श्री गुरु चरण सरोज रज निज मन मुकुरु सुधारि बरनउँ रघुबर बिमल जसु जो दायकु फल चारि बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेस विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मुंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन
तेज प्रताप महाजगबंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर। प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जरावा। भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज संवारे। लाए सजीवन लखन जियाए, श्री रघुवीर हरषि उर लाए। रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरतहि सम भाई। सहस बदन तुम्हरो जस गावें, हस कहि श्रीपति कंठ लगावें। सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहिसा। जम कुबेर दिगपाल जाते, कवि कोविद कही सके कहते। तुम उपकार सुग्रीवहि कीन्हा, राम मिलाय राजपद दीन्हा। तुम्हरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। जुग सहस्त्र जो जन पर भानु, लील्यो ताहि मधुर फल जानू। प्रभु मुद्रिका मेली मुख माही, जलधि लांघि गए अचरज नाही। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हरे तेते। राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे। सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना। आपन तेज संभारो आपे, तीनों लोक हाँकते कांपे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासै रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट ते हनुमान छुड़ावे, मन क्रम बचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों जुग परताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के
रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्त न धरई, हनुमत से सर्व सुख करई। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करहु गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, छूट ही बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सम्हारो आपे, तीनों लोक हाँकते कांपे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट ते हनुमान छुड़ावे, मन क्रम बचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों जुग परताप तुम्हारा,
उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबरपुर जाई जहाँ जन्म हरि भक्त कहाई। నా పేరు కొత్తపల్లి నరసింహారెడ్డి, కెరెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ను, దారూర్ మండల్, వికారాబాద్ జిల్లా. నేను సర్పంచ్ అయిన తర్వాత గ్రామంలో మౌలిక వసతులు కల్పించడం జరిగింది. సో దానికి తోడు ఈ గ్రామ దేవతల ఆలయాలు జీర్ణావస్థలో కనపడింది కాబట్టి వాటి గురించి కొద్దిగా ఆలోచన చేసి గ్రామస్తులతో చర్చించి కట్టాలని, కొత్తగా ఆలయాలు కట్టాలని నిర్ణయించడం జరిగింది. దానికి తోడు అందరూ సహకరించారు. ఎందుకంటే గ్రామ దేవతల ఆలయాలు, గ్రామ దేవతలు సంతోషంగా ఉంటేనే గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన కార్యక్రమంగా నేను చేపట్టడం జరిగింది. దీనికి గ్రామస్తులందరూ సహకరించారు. వాళ్ళందరికీ నేను తల వంచి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళే కాకుండా వాళ్ళ బంధువులు, మిత్రులు, వేరే ఊళ్ళ నుంచి వచ్చి కూడా ఈ యొక్క కార్యక్రమాల నిర్మాణం అయితేనేమి, పూజల కార్యక్రమం అయితేనేమి జరిగింది. దీనికి అందరికి కారణం ఏంటంటే గ్రామస్తులందరూ పాల్గొనడం, వాళ్ళతో పాటు వాళ్ళ బంధువులు, మిత్రులు. ఎందుకంటే ఇదొక మైలురాయి వంటి విషయం. కెరెల్లి చరిత్రలో ఇదొక మైలురాయిగా నేను వర్ణిస్తాను. ఆరోగ్యాలతో వర్ధిల్లుతారని ఆశిస్తున్నాను. నా ప్రార్థన ఇప్పుడు గ్రామ దేవతలకు ఈ పూజల సమయంలో ఇదే ఉన్నది. మా గ్రామాలను కాపాడాలి, మా ప్రజలను, 3 గ్రామాల ప్రజలను కాపాడాలి, గ్రామాలను కాపాడాలి, గ్రామ ప్రజలను కాపాడాలని నేను పూజల సమయంలో మొక్కుకోవడం జరిగింది. నేను ఖచ్చితంగా మన 3 గ్రామాలు బాగుపడతాయని నేను ఆశిస్తున్నాను. ఆ గ్రామ దేవతలను ప్రార్థిస్తున్నాను. మరొకసారి 3 గ్రామాల ప్రజలకు తల వంచి నమస్కరిస్తున్నాను. వారి సహాయం మరవలేనిది. ప్రతి ఒక్కరూ సహాయం చేశారు. పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంద్రకీలాద్రిపై కొలువై నీవు భక్తులగా పాడుతున్నావు తల్లి. కృష్ణవేణి నది తీరమునందు కష్టాలు ఎడబాపే దొరసాని నీవే. గనగాన గంటల్ల మోతల్లో నీవు ఘనముగా పూజలు అందుతున్నావు. అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ దుర్గమ్మ.
లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ లేని జగమే లేదు దుర్గమ్మ నీ చలువ లేకుంటే మా బ్రతుకు లేదు దుర్గమ్మ నీ కన్నా మాకింకా దిక్కెవరు లేరు దుర్గమ్మ నిన్ను నమ్ముకుంటే భయం ఇంకా లేదు దుర్గమ్మ విజయవాడలో కొలువైనావని ఉప్పొంగిపోయి సంబరాలు చేయగ గల్లు గల్లునా గల్లు గల్లు గల్లున గంతులేసుకుంటూ నిన్ను చేరావచ్చినామే దుర్గమ్మ చేరావచ్చినామే DJ songs DJ songs ఇంద్రకీలాద్రిపై కొలువై నీవు భక్తులగా పాడుతున్నావు తల్లి కృష్ణవేణి నది తీరమునందు కష్టాలు ఎడబాపే దొరసాని నీవే గనగాన గంటల్ల మోతల్లో నీవు ఘనముగా పూజలు అందుతున్నావు అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ విడిపోని బంధమ
పట్టి చిరునవ్వులు ప్రతి వాడలోన నీ అడుగులు అవి చెరిగిపోనివి చెరపలేని నీ తిప్పి గురుతులన్నా 3 నాళ్ళది జీవితం నువ్వు ప్రేమ పంచు అది శాశ్వతం నీ మిద్దె మేడలు కోటి ఆస్తి నీ తోటి రాదు అన్నా చెట్లు చేమలన్నీ నీ చుట్టూ నేస్తమన్నా చెరువు గుంటలన్నీ నీ ఆట చెలిమెలన్నా చెట్లు చేమలన్నీ నీ చుట్టూ నేస్తమన్నా చెరువు గుంటలన్నీ నీ ఆట చెలిమెలన్నా నీ చుట్టూ నేస్తమన్నా నీ ఆట చెలిమెలన్నా నీ తోటి బాల్యమన్నా ఉన్న ఊరిని కన్నవారిని మరిచిపోకు అన్నా నీ బాల్య జీవితపు బంధాలన్నీ తెంచుకోకు అన్నా అమ్మ నాన్నలే ఆది దేవతలు ఆదమరవకన్నా ఏ జన్మకైనా నువ్వు తీర్చలేని ఒక రుణం లాంటిదన్నా అట్లాంటి ప్రాబ్లమ్స్ తీసి ఆధ్యాత్మికంగా ప్రజలకు సమాజంలో చాలామంది యువత కనీసం ప్రతి ఒక్కరికి కూడా సిగ్గుపడే టైంలో మన సర్పంచ్ గారు ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలను తాను భక్తిపరంగా తీసుకుంటూ గ్రామాల్లో చాలా ముందడుగు వేసి గ్రామంలో ఉన్నటువంటి పాల్పడినటువంటి పిల్లలన్నిటినీ కూడా పునర్నిర్మాణంలో భాగంగా కనీసం ఒక 78 లక్షలు పెట్టి మన గ్రామంలో 6-7 గుళ్ళు కట్టించి గ్రామ పూజలకు శాస్త్రయుక్తంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత 31 రోజుకి ఈరోజు కుంభాభిషేకం జరపడం జరిగింది. ఇంతతోటి ఈ పూజా కార్యక్రమాలు సమాప్తంగా తర్వాత కాలంలో మైసమ్మ కోశమ్మ గోడమ్మ ఉక్కమ్మ గాలికోశమ్మ లాంటి గుళ్ళకు అన్ని విధాల సహకారం అందించి పూర్తి చేసేందుకు మా సర్పంచ్ గారికి గ్రామ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ సర్పంచ్ మీద అభిప్రాయం ఏంటి? అంటే అన్ని ఊర్లకు ఇట్లాంటి సర్పంచ్ ఉంటే బాగుంటుంది. వెరీ గుడ్. సార్ మీ పేరు? నా పేరు దయాకర్ రెడ్డి సార్, పెరల్లి. మీ విలేజ్ డెవలప్మెంట్ కానీ మీకు మందిరాల నిర్మాణంలో కానీ మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం విలేజ్ డెవలప్మెంట్ గురించి కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు స్ట్రీట్ లైట్లు మొత్తం కంప్లీట్గా లైట్లు వేసింది మొత్తం. ఈ విలేజ్ సీసీ రోడ్లు ప్రతి ఒక్క సందు కూడా ఇంత ముక్కలు ఎక్కడ చేసింది మా సర్పంచ్ మా విలేజ్కి రావడం ఒక దేవునిలాగా భావిస్తాం. మా విలేజ్ అందరూ కూడా, నేను ఒక్కరు కాదు, మా విలేజ్ అందరూ కూడా ఒక దేవునిలాగా, దేవాలయాలు కూడా మంచిగా పునర్నిర్మాణం, పాత ఓల్డ్ గుళ్ళు ఉంటే కూడా చాలా బాగా చేసిండు సార్. మొత్తం చేన్ల కాడ రోడ్లు వేయించాడు, సీసీ రోడ్లు గీసీలు చాలా బాగా చేసిండు, కలవాట్లు వేసిండు. చాలా రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ సర్పంచ్ ఇంకా 5 సంవత్సరాలు చేస్తే మాకు ఇంకా అభివృద్ధి జరుగుతుందని మేము కోరుకుంటున్నాం సార్. ఏం కావాలనుకుంటున్నారు? ఇంకేం కావాలి, స్కూల్ కావాలి సార్. మా విలేజ్కి స్కూల్ కావాలి, ఒక గ్రౌండ్ కూడా మాకు పైన అధికారులంతా సపోర్ట్ చేస్తే మా సర్పంచ్ గారు ఏమైనా చేయగలని సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు సపోర్ట్ లేక కొంచెం వెనకద్దలు మనం. ఈ సహాయ సహకారాలు మీరు అందిస్తారా ముందు? 100% సార్. మా విలేజ్ నేనే కాదు, మా విలేజ్ అంతా ఎవరు మాట్లాడినా ఇదే విధంగా మాట్లాడతారు. నేను మాజీ సర్పంచ్ నాగయ్య. పేరు సార్? నమస్కారం సార్, నాగయ్య. మీ విలేజ్ డెవలప్మెంట్ గురించి మీ అభిప్రాయం? చాలా మంచిగా ఉంది సార్. ఇది మొత్తము చెరెల గ్రామంలో నరసింహారెడ్డి సర్పంచ్ నీట్గా ఇప్పుడు ఒక 10 గజాల రోడ్డు ఉంది అనుకో, ఈ ఇంటికి ఆ ఇంటికి మొత్తం ఒక్క తాన కూడా మట్టి లేకుండా మంచిగా చేసిండు. గుళ్ళు 5 గుళ్ళు మంచిగా, పోషమ్మ మందిరం, గాలిపోషమ్మ, రుక్కమ్మ, ఊరడమ్మ గుడి, మైసమ్మ గుడి, 5 గుళ్ళు మంచిగా నిర్మాణం చేసి మంచిగా 50-60 లక్షలతో గుళ్ళు నిర్మాణం చేసి మంచిగా పూజలు నడిచి మంచిగా డెవలప్ చేస్తున్నాడు. మంచిగా ఎవరైనా కానీ ఆయనకు సహకరిస్తారు. చాలా మంచి ఆయన, చాలా మంచి మనిషి ఆయన. ఒక్కడు ప్రతి కేర్ తిరుగుతాడు. రాజకీయం ఏం అవసరం లేదు, ఏ పార్టీని కూడా పట్టించుకున్నాడు ఆయన. ఒక్కడే తిరిగి ప్రతి సందు తిరిగి ఇక్కడ ఏం కావాలి, ఎట్లున్నది, ఏం సంగతి, చెత్త ఉంటే చెత్త తీసేయమంటాడు, గ్లాసులు ఉంటే గ్లాసులు అన్ని నీట్ గా కేర్ తిరుగుతాడు. ప్రతి రోజు ఒక్కడే తిరిగి మంచిగా ప్రశాంతంగా తిరిగి
ప్రతిదీ కూడా ఇక్కడ చెత్తన అంటే ఆ ఇంటర్లోకి చెప్తాడు, ఇంటర్లు చేయకపోతే ఈ లేబర్ని పెట్టేస్తాడు, లేబర్ని పెట్టి తీసేస్తాడు. ఈ విషయం చెప్పాలంటే నాకన్నా నరసింహానికి తెలుసు, కానీ నాకు తెలిసిన విషయాలు అంటే ఊర్లో పాతకాలం మీకు మనకు తెలుసుకున్నది కానీ పాత గుడి ఉండేది ఇక్కడ. అప్పుడు ఒక 20 సంవత్సరాల కింద సోమిరెడ్డి మా అన్న గుడి బాగాలేదా గుడి చేద్దామన్నాడు. నేను వాళ్ళంతా కాంట్రిబ్యూషన్ గుడి ఫస్ట్ స్టేజ్ కట్టా మనకు తెలుసుకొచ్చు, ఇంత డెకరేషన్ లేదు. నేను మా సోమిరెడ్డి అన్న ఏజ్ గ్రూప్ వాళ్ళము చాలామంది పెద్ద ఆయన చనిపోయాడు, ఇంకోటి పెద్ద ఆడి వీళ్ళ అన్నారంటే ఆ టీం వాళ్ళం ముందు బేస్ వర్క్ చేసాము. పెద్ద గుడి ఇంకా శేఖర్ ఆయన అమ్మకాన్ని తీసేసుకొని కలిపి పెద్ద చేసాము. ఇది ఊరు ఫస్ట్ పుణ్యాన్ని అనమాట. ఊరు డెవలప్ చేయాలనుకున్నాను ఫస్ట్ పుణ్యాన్ని. దాంతో దాదాపు సోమన్న పెంట మనోడు పెంటారెడ్డి గత కలిసి ఊరు కట్టారు. గత ఆంజనేయ స్వామి గణేష్ ఇంకా వినాయకుడి గుడి కట్టారు. ఇంకా ఆనాడు నుంచి స్టార్టింగ్ డెవలప్ రైతు వస్తుంది. ఈనాడు మళ్ళీ చాలా కాలం చేశారు. ఇంత బాగా డెవలప్మెంట్ నేను కూడా అనుకోలేదు. మన సహకారం లేదు ఎక్కువ ఇక్కడ. నేను రావట్లేదు, నేను పాలమూరు అక్కడక్కడ ఉంటున్నాను. నాకు అసలు ఊరికన్నా రాష్ట్రంలో మహబూబ్నగర్ ఎక్కువ తెలుసు, కరీంనగర్ ఎక్కువ తెలుసు, ఊరికి రావడం తక్కువ. చిన్నపిల్లలు నిజంగా చూస్తే ఇంత తరబి చేస్తున్నాను అనుకోలేదు. ఇంత యూనిటీ ఇంత టుగెదర్నెస్లో పనిచేసినట్టు గొప్పవాళ్ళు. ప్రతి పిల్లవాడు చెప్పాలని సైనికులాగా చేశారు. నేను చూశాను ఈరోజు ఎంత సైనికులాగా చేశారంటే సర్కస్ చేస్తారు. ఒక ఆటకాండని ఇంకో ఆటకాండ తీసుకొచ్చారు. పూజల కాకుండా పూజ అయిపోయిన పోయిన అక్కడికి వచ్చారు. పోయిన నీళ్ళు కావాలని అన్నీ చేసుకొచ్చారు. ఇంత లేట్ పిల్లలు అంటే వీళ్ళందరికీ మంచి అదృష్టం బాగుంది. దేవుడు కావాలన్నా దేవుడు అనుగ్రహం నుంచి మంచి ఉద్యోగులు దగ్గర పాటిస్తారని ఈ మధ్య మరి మీరు పొలిటికల్ మాట్లాడకూడదు, కానీ కేసీఆర్ గారు చాలా సీట్లు అనౌన్స్ చేశాడు. బట్ అవి మరి కంప్లీట్ అయితే కాదు, కానీ ఫస్ట్ మాత్రం వీళ్ళందరూ జాబ్ అనేది నా మంత్రి జాబ్ చేస్తాను. నేను రికమెండ్ చేశాను. ఎట్లా చదివాలా ఎట్లా ఎగ్జామ్ రాయాలో చెప్తాను. చాలామంది జాబ్ వస్తే బాగుంటుంది ఆశిస్తున్నాను. చాలామంది చదువుకున్న పిల్లలు ఇంకా బాగుపడాలా. ఇప్పుడు ఎలక్షన్ ప్రాబ్లం ఉంటుంది, ఎమ్మెల్యే గారు చెప్పారు, ఆయన సాల్వ్ చేస్తారు. కావాలంటే కొన్ని ఇంకేమైనా బాగుంటుంటే చేసుకోవచ్చు. ఈ గవర్నమెంట్ ఈ పరిస్థితిలో చాలా దేశాలు ఇంకా చేయవలసింది నా ఉద్దేశం కొంచెం కానీ ఇంకా ఉంది. ఇంకా డెవలప్ చేస్తాం. నెక్స్ట్ తరం నర్సిరెడ్డి పిల్లల తరం అయింది, మా తరం నుంచి మా తరం వచ్చింది. నెక్స్ట్ తరంలో ఇంకా ఇంకా బాగా డెవలప్ చేస్తారని ఆశ ఉంది. చాలా బాగా డెవలప్ అయింది, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అభివృద్ధి ఏంటంటే గతంలో సర్పంచ్ తీసుకుపోయి నాకు తెలియదు. ఇప్పుడు వచ్చిన నరసింహారెడ్డి గారి సర్పంచ్ ఆధ్వర్యంలో అందరినీ కంట్రోల్ తీసుకుపోయి ఇంత మహత్తరమైన కార్యక్రమాలు నిర్వహించడమంటే ఇది మామూలు విషయం ఏం కాదు. ఈ భగవత్ కృప వలనే వారికి కూడా వారికి ఇచ్చిన శక్తితో వారు చేసినటువంటి కార్యక్రమం గ్రామ అభివృద్ధి కొరకు జరిపినటువంటిది. గ్రామంలో అందరినీ కూడా కలుపుకొని తీసుకుపోయినటువంటి భావన వారిలో నాకు పూర్తిగా కనపడ్డది. నేను కొన్ని గ్రామాలు తిరుగుతున్నప్పుడు కూడా ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ గ్రామంలో నరసింహారెడ్డి గారు సర్పంచ్ ఉన్నారు, ఎక్కడ ఒక గజం జాగా మీకు మళ్ళీ రోడ్డు వేసుకుందామన్నటువంటి స్థలం ఆ ఊళ్ళో లేదు. అంటే ఆ రీతిగా వారు అభివృద్ధి చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం నేను చాలా గ్రామాల్లో చెప్పడం జరిగింది. మొన్న ప్రతిష్టాపనకు వచ్చి చూసిపోయిన తర్వాత చాలా గ్రామాలకి ఈ విషయం చెప్పడం అయింది. వాస్తవం కూడా కనపడుతుంది కూడా అదే. అయితే ఇంకా కూడా గ్రామాలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి యువకులను మంచి మార్గదర్శనంలో నడిపిస్తారని సర్పంచ్ గారిని వేడుకుంటూ గ్రామ అభివృద్ధి ఈ రకంగా ఉంటే తప్పకుండా ఒక ఆదర్శ గ్రామంగా నిలబడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అడిగి తెలుసు మీకు ఇక తెల్లి గ్రామం సర్పంచ్ నుంచి అభివృద్ధి అయ్యింది. మొత్తం రోడ్లు అన్ని నల్లలు నీళ్ళు అన్ని సర్పంచ్ నరసింహ
రోడ్లు మురుగు కాలువలు కానీ దేవాలయాలు కానీ అన్ని దేవాలయాలు చేసిండు. అభిప్రాయం ఎలా అనిపిస్తుంది? మంచిగా చేసిండు ఆయన. అసలు మనిషి ఎవరు దొరకడం చెయ్యరు. ఇంకా మీకు మన అభివృద్ధి పనులు ఇంకా ఏమి ఇంకా చేస్తున్నారు కాబట్టి చెట్లు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. అభివృద్ధి మంచిగా చేసి రోడ్లు మురుగు కాలువలు కానీ దేవాలయాలు కానీ ఏది లేకుండా వేసి సార్ మంచిగా జరిగా మంచిగా జరిగింది. ఏ సమస్య అంటే లేదు. ఇప్పుడైతే ఏం సమస్య లేదు. విద్యా వైద్యానం ఇది మీ పేరు సార్? మీ అభిప్రాయం అన్నీ బాగున్నాయి. మా సర్పంచ్ చేసి అంతా సూపర్ ఇప్పటికి. మీ పేరు సార్? నంబర్ ఆయన అభివృద్ధి ఊళ్ళో రోడ్లు వేసాడు, కొత్త ఇళ్ళు అవుతాయి. ఇళ్ళది కూడా మళ్ళీ పైప్ లైన్లు వేస్తాడు, మళ్ళీ అక్కడ రోడ్లు అవుతాయి. సర్పంచ్ రకాలు ఇంకా హోటల్ గుళ్ళు అవి కూడా కడతాడు. ఇంకా వేరే పనులు అవి చేస్తాడు. సమస్యలు ఏం సమస్యలు ఏం సమస్యలు ఆయన చేస్తాడు. సర్పంచ్ పైన మీ అభిప్రాయం ఏంటి? సర్పంచ్ ఏం లేదు. నా పేరు రాజేందర్ అండి. ఇట్లా ఎలా అనిపిస్తుంది అభివృద్ధి? కేరళ మా సర్పంచ్ నుంచి అయితే మంచిగా అనిపించింది. మంచి అండర్ గ్రానైజేషన్ రోడ్లు చేసింది, మంచిగా చేసింది. మా ఎమ్మెల్యే అయితే ఏం చేయలేదు. మా ఎమ్మెల్యే చేసింది అయితే ఏం లేదు. సర్పంచ్ సహకరిస్తున్నారు. మేము సహకరిస్తాం. సర్పంచ్ ఏం సమస్యలు అయితే లేవు ఇప్పుడైతే. ఇంకేమైనా చిన్న చిన్న ఉన్నా కూడా ఆయన చేస్తారు. ఆమ్లెట్ గ్రామాలను కూడా చాలా బాగున్నారు. అసలు మేము ఈ కెరళకి చాలా పుణ్యం చేసుకుంటే ఇలాంటి సర్పంచ్ ఎలా అనిపిస్తుంది కెరళ అభివృద్ధి? రోడ్లు కానీ మృతాలు కానీ దేవాలయాలు కానీ మా సర్పంచ్ గ్రామానికి దేవుడు అంట. సర్పంచ్ పైన అభిప్రాయం మంచిగా, మంచి వ్యక్తి. గ్రామ సమస్యలు అన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, దేవాలయాలు, బాత్రూమ్లు, హోటల్, విలేజ్ హ్యాపీ అంతా. అంటే సమస్యలు చెప్పండి. మాకు సర్పంచ్ దేవుడు కెరళ గ్రామం 3 విలేజ్లకు మాకు ఎమ్మెల్యే సహకారం కానీ ఇక్కడ దేశ ప్రభుత్వ నిధులు కానీ ఎలాంటి కూడా మాకు ఎమ్మెల్యే గారు, సర్పంచ్ గారు, వాళ్ళ అన్న పెంటారెడ్డి గారు, కాళేశ్వర ప్రాజెక్టు సలహాదారుడు, ఆయన సహకారంతో గతంలో 10 సంవత్సరాల కింద కూడా పెంటారెడ్డి గారు అన్న గుడి కనిపించింది ఆయన. ఇప్పుడు వాళ్ళ సహకారంతోనే మందిరాలు, 5 గోపురాలు, విలేజ్ గారి వైశమ్మ తల్లి, పోషమ్మ తల్లి, అన్ని విగ్రహాల పరిశ్రమ పెద్ద ఎత్తున జరుగుతున్న సర్పంచ్ గారి బ్రదర్స్ వాళ్ళ అన్నదమ్ములు ముందుకు వచ్చి ఏకతాటిగా వాళ్ళ అన్నదమ్మ 5 మంది గ్రామానికి ఒక దత్తత తీసుకున్న పెద్దరెడ్డి ఏంటంటే ఇది ఒక నేను పుట్టిన విలేజ్ కాబట్టి, ఆయన నా ఊరు కాబట్టి, ఆయన విలేజ్లో ఉన్నాడు కాబట్టి నేను ఆయన పుట్టిన అభిమానానికి సొంత విలేజ్ వీళ్ళ ఈ విలేజ్లో ఆయన ఎప్పుడు వచ్చిన ఏం సమస్యలు ఉన్న ఊళ్ళ గురించి కరెంటు ట్రాన్స్ఫార్మర్లు కావాలి, రైతులకు ఏం కావాలని ఆయన దగ్గర కోసం సహకరిస్తాను. సార్ మీ పేరు? కమాల్ రెడ్డి. మీ ఊరు అభివృద్ధి పైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఈ డాంబర్ రోడ్ ప్రసాద్ కుమార్ పెళ్ళి అయింది. ఇప్పుడు ఈ అండర్ డ్రైనేజీ, ఈ సిసి రోడ్లు అంతా సర్పంచ్ సాబ్ చేసాడు నరసింహారెడ్డి. చిన్నకారితో గిట ఆయన చేయించాడు. వీటికెళ్ళి హనుమాన్ల దాకా ఆయన డాక్టర్ జేసీ పైసలు ఇచ్చాడు. డాక్టర్ పైసలు మేము పెట్టుకున్నాం. వీధి లైట్లు కానీ ఈ బజార్ లైట్లు ఆయనే, అండర్ డ్రైనేజ్ ఆయనే, మంచినీటి వ్యవస్థ, మంచినీటి అదే మిషన్ పైప్ లైన్ అయితే వేసారు. ఆయన వచ్చినాకనే వేసారు. మేము ఫస్ట్ దాన్ని ఇంటింటికి మా తా నల్లున్నది. మళ్ళా రోడ్లు వేసేటోడు ఎవరు ఉంటాడు అంటే ఈయన నరసింహారెడ్డి వచ్చినా కేర్ చూసినాం. ఇక వేస్తాడు అన్నట్టు వేయమంటారు చెప్పినాం. ఆయన పిల్లనే మిషన్ బయట వేసారు. మొత్తం మంచిగా వేసినట్టు రోడ్లు. నరసింహారెడ్డి సార్ రాకముందు ఎలా ఉండే, ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత ఎలా? నరసింహారెడ్డి రాకముందు ఏమి మోరీలు గోరీలు అన్ని అట్లే ఉండే. ఇప్పుడు నరసింహారెడ్డి వచ్చినాక మంచిగా అయింది. మీకు అభివృద్ధి కనిపిస్తుందా? కనిపిస్తున్నది, సూపర్ కనిపిస్తున్నది. ఇంకేమైనా సమస్యలు? ఇంకేం సమస్యలు ఉన్నాయి. మా ఊళ్ళో అయితే పనులే అయిపోయినాయి అన్ని పనులు. నెక్స్ట్ సర్పంచ్ వచ్చేది ఊళ్ళో అయితే పనులు లేవు. ఇక సీన్ల కాడితో వాళ్ళు ఉన్నాయి. స్పీడ్ న్యూస్ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.
ఈరోజు మనతో వికారాబాద్ జిల్లా దారూర్ మండలం కెరెల్లి గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి గారితో ఉన్నాం. నమస్కారం అండి. నమస్కారం. నరసింహారెడ్డి గారు, నమస్తే. ఉన్నత చదువులు చదివి అగ్రికల్చర్ రీసెర్చ్లో మీరు ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ పొంది గ్రామానికి స్వగ్రామానికి సేవ చేయాలన్న కోరిక మీకు ఎందుకు కలిగి? దీనికి ముఖ్యంగా మా బ్రదర్ పెంటారెడ్డి గారి స్ఫూర్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్స్ అంతా కలిపి ఒక ఫౌండేషన్ లాగా స్టార్ట్ చేసి పాలమూరు రంగారెడ్డి డిజైన్ చేసి అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్న పీరియడ్లోనే వాళ్ళు చేసి చాలా వర్క్ చేశారు. ఇప్పుడు కాళేశ్వరం కూడా మా బ్రదర్ అడ్వైజర్గా ఉన్నాడు, లిఫ్ట్ ఇరిగేషన్స్. సో నాకు కూడా అనిపించింది, నేను రిటైర్ అయినాక నేను రిటైర్ అయినా ఆయన రిటైర్, నేను ఎందుకు చేయకూడుతున్నా? నా క్లయింట్స్ అగ్రికల్చర్ వాళ్ళు రోజుకు వస్తున్నారు కదా, సూసైడ్ చేసుకుంటున్నారు కదా, నేను కూడా చేయొచ్చు కదా అని ఒక ఆలోచన వచ్చింది. అందులో నాకు తోడు మా కొలీగ్స్ అంతా సైంటిస్ట్ కలిసి మేము ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశాము. ఫౌండేషన్ ఫర్ అగ్రికల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్, సస్టైనబిలిటీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. సో మేము స్టార్ట్ చేసినాక అనుకోకుండా ఇక్కడ పరిస్థితుల వల్ల నేను సర్పంచ్ కావడం జరిగింది. సో నా వంతు ప్రయత్నం నేను మా ఊరి 3 ఊర్ల రైతులకు ఏమైనా చేయగలుగుతానేమో ఆశిస్తున్నాను. ఖచ్చితంగా చేస్తాను. రాజకీయ పరంగా ఎలాంటి అనుభవం లేదు మీకు. ఈ పోటీ ప్రపంచంలో మీ గ్రామంలో సర్పంచ్ ఎలా కాగలిగారు? ముఖ్యంగా కారణం ఏంటంటే నేను రెస్ట్ తీసుకోవాలనుకున్నాను రిటైర్ అయినాక కూడా. కాకపోతే గ్రామస్తులు కొంతమంది ఇంతకుముందు మా కుటుంబం మీద గౌరవం అనుకోండి, అభిమానం అనుకోండి, నా మీద ఉండే నమ్మకంతో మీరు యునానిమస్గా ఉండాల్సిందే, మీరు రావాల్సిందే అని ఫోన్లు చేయడం జరిగింది. అందులో మా ఊరి ఎమ్మెల్యే కూడా ఆయన మా ఊరే, వికారాబాద్ ఎమ్మెల్యే మా ఊరే, ఆయన కూడా ఫోన్ చేశాడు. సరే యునానిమస్గా ఉంటుందేమని చెప్పి నేను కలవడం జరిగింది. తర్వాత లాస్ట్లో ఒక ఆయన యునానిమస్ కాకుండా ఆయన కూడా కాంటెస్ట్ చేయడం జరిగింది. సో నిర్ణయం చేసినాక ఎలక్షన్లో నిలబడ్డాను, గెలిచాను. దీనికి పాలిటిక్స్ అవసరం లేదని, సర్పంచ్ కావడానికి పాలిటిక్స్ పెద్ద అవసరం లేదు. పని చేయాలనుకున్నానికి పాలిటిక్స్ అవసరం లేదు. ఇంకా డబ్బులు సంపాదించాలి, ఇంకా వేరే ఆలోచనలు ఉంటే అవి పాలిటిక్స్ వేరే వాళ్ళ ఆలోచనలు. కానీ నాకు పాలిటిక్స్ తోటి కొద్దిగా నేను దూరంగానే ఉంటాను. నేను కెరెల్లి గ్రామ ప్రజలు మీరు ఎక్కడో నుండి ఉద్యోగాలు చేసుకున్న సందర్భంలో మిమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకోవడానికి గల కారణం ఏమిటి? ఇంతకుముందు చెప్పినట్లు మా కుటుంబం మీద ఒక ప్రత్యేక అభిమానం ఉంది మా ఊరిలో. మా ఫాదర్ అట్లా అటువంటి నమ్మకాన్ని ప్రజలకు కల్పించాడు. అది మా బ్రదర్స్ కూడా కల్పించారు. మేము కూడా అది కంటిన్యూ చేసుకుంటూనే వచ్చాము. సో నా మీద కూడా ఆ నమ్మకం ఉంచింది కాబట్టి యునానిమస్గా ఈ ఈ వ్యక్తి గ్రామానికి ఏమైనా ఉపయోగపడతాడని చెప్పి పిలవడం జరిగింది. నాకు ఓటు వేసి గెలిపించారు. నరసింహారెడ్డి గారు, మీ బాల్యం, మీ చదువు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ ఫ్యామిలీ గురించి చెప్తారు. మా తల్లిదండ్రులకు మేము 5 సంతానము. పెద్దన్నయ్య అగ్రికల్చర్ వ్యవసాయం చేసేవాడు. మేము 4 ఉద్యోగాలు చేస్తున్నాము. 4 హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాము. ఒక అన్న ఇక్కడే, ఆయన రిటైర్ అయ్యాడు. ఇక్కడ తర్వాత నేను చదివిందంతా ఇక్కడనే 7th వరకు ఇక్కడ కెరెల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదివాను. తర్వాత 8th, 9th, 10th వికారాబాద్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి నాంపల్లి జూనియర్ కాలేజ్ హైదరాబాద్లో చదివాను. తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్లో చదివాను. ఎంఎస్సీ అగ్రికల్చర్ వచ్చేసి జబల్పూర్లో చదివాను. జేఎన్కేవీబీ అని ఉన్నది, అక్కడ జబల్పూర్లో మధ్యప్రదేశ్లో చదివాను. ఆ తర్వాత సేమ్ ఇయర్లో నాకు క్రిసాట్లో జాబ్ వచ్చింది. అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా వచ్చింది, కానీ నేను క్రిసాట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కాబట్టి ముందు బాగుంటుంది అని చెప్పి అక్కడ సెటిల్ కావడం జరిగింది నేను. సో 38 సంవత్సరాలు అక్కడ వేరియస్ పొజిషన్లో పనిచేశాను. లాస్ట్లో రీసెర్చ్ మేనేజర్, సీనియర్ రీసెర్చ్ మేనేజర్, రీసెర్చ్ సైడ్ ఉన్నాను. సీనియర్ రీసెర్చ్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. కెరెల్లి గ్రామంలో
డ్రైనేజ్ వ్యవస్థ అంటే దుర్వాసనతో మురికిగా ఉండే ప్రాంతాన్ని మీరు అండర్ డ్రైనేజ్ తరహాలు అంటే అండర్ డ్రైనేజ్ వేయించారని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఈ అండర్ డ్రైనేజ్ అంటే ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాయి మీరు లేదా డొనేషన్ దగ్గర నుంచి ఏమైనా నిధులు సేకరించారు? మాకు ప్రభుత్వం నుంచి ఏమి నిధులేమి రాలేదు. వచ్చిన ఫండ్స్ ఈ కాలువల క్లీన్ చేయడము, రోడ్లు క్లీన్ చేయడం వీటికే సరిపోయినాయి. కాకపోతే మేజర్గా నాకు మా అన్నయ్య పెంటారెడ్డి గారి ద్వారానే వాళ్ళ ఫ్రెండ్స్ కాంట్రాక్టర్స్ కొంతమంది హెల్ప్ చేశారు. సో ఆ విధంగా కొంత ఫండ్స్ వస్తే నేను స్ట్రీట్ లైట్స్ పెట్టేయడం జరిగింది, ఒక మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టేయడం జరిగింది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వాళ్ళ ద్వారానే జరిగింది. సో ఇక ముందు ఎవరైనా డోనర్ దొరికితే సీసీ రోడ్స్ కూడా ఇద్దామని ఆలోచన. స్టూడెంట్స్కి వాళ్ళకు చాలా ప్రాబ్లం ఉంటే మా ఫ్రెండ్ అడగంగానే ఆయన నా క్లాస్మేట్ అన్నమాట, అరవింద్ బాబు అని. సో ఆయన నేను డొనేట్ చేస్తాను, వాటర్ ఎంతనో కాస్ట్ అని చెప్పి 50,000 అంటే 50,000 ఇచ్చేసాడు. చిన్న మినీ వాటర్ ప్లాంట్ అక్కడ స్కూల్ పెట్టేశాము. ఇంటింటికి నల్ల, స్ట్రీట్ లైట్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్డు ప్రయత్నం చేస్తున్నాము. బాచారం, కొండపూర్లో ఈ గ్రామ పంచాయతీ నిధుల నుంచి రోడ్స్ అక్కడ ఒక పార్ట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కొండపూర్లో ప్రయత్నం చేద్దామని చూస్తున్నాను. సో ఇవి కాకుండా ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా వేరే జిల్లా పరిషత్ ఫండ్ చైర్మన్ దగ్గర అప్రోచ్ అయ్యి కొంత ఫామ్ రోడ్స్, ముఖ్యంగా టాప్ ప్రయారిటీ ఇప్పుడు ఫామ్ రోడ్స్. సో అవి అయితే రైతులకు నేనేమైనా కొంత చేసినవన్నీ అవుతానేమని చెప్పి నా ఆలోచన ఉంది. చాలా ఇబ్బందులు ఎందుకు రీజన్ ఎందుకంటే ఇంతకుముందు లేబర్ దొరికేవారు, ఇప్పుడు లేబర్ లేరు. వైఫ్ అండ్ హస్బెండ్ నేను చాలా చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. మా ఫౌండేషన్ వాళ్ళకు రిపోర్ట్ పంపాను నేను. ఏంటంటే వాళ్ళ రైతుల ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి నాకు చెప్పమని చెప్పారు వాళ్ళు. సో ఇది మేజర్ ప్రాబ్లం కనబడదు నాకు. ప్రతి పొలానికి వాళ్ళు నడిచి వెళ్ళాల్సి వస్తుంది, 1 గంటన్నర నడుస్తున్నారు. ఏమైనా తీసుకురావాలంటే అది మోసుకొని రావడం పెద్ద ప్రాబ్లం. ఈ రోజుల్లో అంత యువకులు కదా, మోటార్ సైకిల్లోనే వెళ్ళలేని పరిస్థితి. సో వాళ్ళు ఇంకోటి అంటే ఈ బాధ నుంచి ఒకే పంటను కందులు, మొక్కలు లేకుండా పత్తి, ఈ 3 పంటలే పెడుతున్నారు. ముందు ఒక సైంటిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఈ 3 పంటలు 10 సంవత్సరాలు వేస్తే వాళ్ళ పొలం పనియేది, వాళ్ళు ఆత్మహత్యల సైడ్ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒకప్పుడు పత్తి గుంటూరు ఆ ఏరియాలో కోస్టల్ సైడ్ బాగా వేసేవాళ్ళు. వాళ్ళు ఎందుకు వేస్తలేరు? ఇప్పుడు చాలా దివాలా తీశారు కాబట్టి వాళ్ళు వేయడం బంద్ చేసిన వాళ్ళు. సో అటువంటి పరిస్థితి మన రైతులకు రావద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. వాళ్ళ పంట మార్పిడి ఖచ్చితంగా జరగాల్సిందే. ప్రతి పొలానికి మరీ దగ్గర కాకుండా ఒక పొలం నియరెస్ట్ పొలానికి పోయేటట్లన్నా రోడ్డు, ఆటోనో ట్రాక్టరో పోయేటట్టు చేయాలి. చేస్తే వాళ్ళు వేరే పంటల సైడ్ మారుతారు, వేరే కూరగాయలు ఇంకేదో వేసుకుంటారు. ఈ పంటల నుంచి కొద్దిగా పక్కకు జరిగితే పొలం బాగుంటుంది, వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. సో మా టార్గెట్ ఏంటంటే రైతుల ఆదాయాన్ని పెంచడం, మా ఫౌండేషన్ వాళ్ళ ఆలోచన. సో ఈ విధంగా రైతులకు కొంత బెనిఫిట్ జరుగుతుందని నేను ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్, ఈ సంవత్సరం నేనేం చేయలేనుగా, నెక్స్ట్ ఇయర్ ఆ పని ఉంటుంది. అంతా ప్రిపేర్ అయిపోయాను. వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర నేను సైన్డ్ అగ్రిమెంట్, రోడ్లు వెడల్పాలంటే వాళ్ళు గొడవలు చేస్తారు. అందరి దగ్గర సిగ్నేచర్స్ కూడా తీసుకొని పెట్టాను. ఫండింగ్ కొరకు చూస్తున్నాను. అవి వచ్చినంటే నేను వారం 15 రోజులలో రోడ్లు అయిపోతాయి. మా ఊర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉందో కొంతమంది ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేసేది గవర్నమెంట్ వాళ్ళకు ఇళ్ళకు పని ఇస్తుంది. వాళ్ళకి అట్లీస్ట్ హౌస్ సైట్స్ ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వాళ్ళ ఫండింగ్ తోటి ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు అని చెప్పి నేను ఆలోచన చేసి లెటర్ ఇచ్చాను. వాళ్ళు ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారో తెలియదు. మరి కలెక్టర్కు పర్సనల్గా కూడా కలిసి చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఇక్కడనే ఊరు ముందరనే అంతా ఎంక్రోచ్ అయిపోయింది. సో అది వెకేట్ చేస్తే వాళ్ళకు ఇంట్లో స్థలాలు వస్తాయి, వాళ్ళు స్టే వెకేట్ చేస్తారు. సో రోడ్డు వైడనింగ్ జరిగిపోతే అప్పుడు బాగుపడతారు. అది ప్రయత్నం చేస్తున్నాం కానీ అక్కడ నుంచి మరి ఏం రెస్పాన్స్ రావడం లేదు.
ఇప్పుడు ఇక కెరెలి గ్రామానికి 2 ఆమ్లెట్ విలేజ్లు ఉన్నాయి కదా, ఈ 3 గ్రామాలకు అంటే అదనంగా అంటే అభివృద్ధి కొరకాయి మీరు ప్రత్యేకంగా ఇంకేమైనా నిధులు కానీ ఇంకా ప్రత్యేకంగా ఫండ్స్ ఏమైనా తీసుకొచ్చి గ్రామానికి అభివృద్ధి చేసే దిశగా ఏమైనా కృషి చేస్తున్నారా? ఒక సైడ్ నుంచి కెరెలి కొరకు డోనర్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నాము. సో కొండాపూర్ బాచారం గవర్నమెంట్ ఫండ్స్, జిల్లా పరిషత్ ఫండ్స్, ఎమ్మెల్యే ఫండ్స్, ఎంపీ ఫండ్స్ ఏమైనా అవకాశాల గురించి ఆలోచిస్తున్నాను. ప్లస్ ఇక్కడ మేము కొంత సేవ్ చేసాము. ఇప్పుడు 1 నెల క్లీన్ చేస్తేనే 2 లక్షలు అయినాయి మాకు మోరీలు క్లీన్ చేస్తే. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, అదంతా సేవింగే మాకు. సో అట్లా సేవ్ చేసినవి ఒక 6 lakhs ఉన్నాయి ఇప్పుడు స్టేట్ ఫైనాన్స్ అకౌంట్లో. అవి పెట్టి నేను బాచారంలో CC రోడ్లు ఈ నెలలో ప్రారంభిస్తాను. అట్లనే 14th ఫైనాన్స్లో కూడా కొంత సేవింగ్ జరిగింది. సో వాళ్ళు కొండాపురం వాళ్ళు మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజే కావాలి కొంత ఏరియాలో, అది ఖచ్చితంగా కావాలంట. సరే అది చేస్తాను, ఈ నెలలో అది కూడా స్టార్ట్ చేస్తాను. సో దీనికి తోడు రైతుల కొరకు నేను ఇంతవరకు ఏం చేయలేదు. లాస్ట్ టైం ఒక దాదాపు ఇక్కడ తాండూరులో రీజనల్ రీసెర్చ్ స్టేషన్ ఉంది ఒకటి, ముఖ్యంగా కందుల మీద. సో అక్కడ సుధాకర్ అని ఇన్ఛార్జ్, ఆయనతో నాకు ముందు పరిచయం ఉన్నాడు ఆయన. సో ఆయన మాట్లాడి మీకు కందులు కావాలి సార్ అని చెప్తే నేను ఎవరిని పంపించినా ఆయన అడిగినంత సీడ్ ఇచ్చాడు కాస్ట్ బేసిస్. సో చాలామంది రైతులు వేసుకున్నారు. ఇక్కడ మేము ఆయన వాళ్ళు కూడా వచ్చారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చి ఒక బెస్ట్ ఫార్మర్ని ఐడెంటిఫై చేశాము. సో ప్రోగ్రామ్ పెట్టాము, అందరికీ రైతులకు వచ్చిన వాళ్ళందరూ భోజనాలు పెట్టేసాము. సేమ్ ఫార్మర్ని కలెక్టర్ కూడా గుర్తించి బెస్ట్ ఫార్మర్ అవార్డు ఇచ్చింది. మేము ఒక అవార్డు ఇచ్చాము గ్రామం తరఫున, కలెక్టర్ కూడా అదే రైతుకు బెస్ట్ ఫార్మర్ అవార్డు ఇచ్చింది 26 జనవరి రోజు. సో ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అని మేము చేయాలని ఉంది. నేను చేయాలని ఉన్నది కానీ వాళ్ళు రావడం లేదు ముందుకు, ఎందుకంటే వాళ్ళు బిజీ ఉంటున్నారు. వాళ్ళు వస్తే కానీ సక్సెస్ కాదు, అది రైతులు రావాలి ముందు. అంటే వాళ్ళకి అవగాహన లోపం నేను కల్పిస్తున్నాను, వీడియోస్ ఆడియోస్ వినిపిస్తున్నాను, ఇట్లయినా గ్యాదరింగ్స్ పెట్టి చేయించాను. కొంత వాళ్ళ నుంచి ఇంట్రెస్ట్ వస్తే కానీ అది సక్సెస్ కాదు. నేను ఎంత చేసినా వాళ్ళు లీడ్ తీసుకోవాలి, నేను చేయలేను. అది చేసినాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాత్రి చూస్తాను, నేను రాత్రి 2 గంటలకు 3 గంటలకు ఒక 7-8 జిప్సీలు వెజిటేబుల్స్ తోటి హైదరాబాద్కి వెళ్తాయి, 80 కిలోమీటర్స్. తాండూరుకి 4-5 వెళ్తాయి, 40 కిలోమీటర్స్. ఈ అర్ధరాత్రిలో వాళ్ళందరికీ అవసరం. ఆ రాత్రిలో ఏమైనా యాక్సిడెంట్ అయితే ఏమైతే ఏంటి, నేను అందుకే మా ఫౌండేషన్ తరఫున ఏంటంటే వాళ్ళు వచ్చి కూడా చెప్పారు, ఇక్కడ మీరు డీమార్ట్ ఇట్లా రిలయన్స్ వాళ్ళకి లింక్ చేసేస్తాం మేము, మీరంతా యునైటెడ్గా ఉండి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజ్ తయారు చేయండి. నా వాళ్ళు మా ఫౌండేషన్లో మెంబర్స్ కూడా ఉన్నారు. రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఈజ్ మా ఫౌండేషన్ మెంబర్. సో వాళ్ళు హెల్ప్ చేస్తామన్నారు, కానీ వీళ్ళు ముందుకు రావాలి. వీళ్ళు రాకుండా నేనేం చేయలేను. వీళ్ళు ఒట్టిగా మీటింగ్కి వచ్చి నేను చెప్పింది తినడం కాదు, వాళ్ళే ముందు లీడ్ తీసుకోవాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది. అయితే వాళ్ళకి అవగాహన లోపం ఉండేది, అది అర్థం కాక లేకపోతే వాళ్ళకు పూర్తి స్థాయి తెలియక ఇంకా ఇప్పుడు కొద్దిగా నా 4 ఆబ్జెక్టివ్స్ నేను మంచినీరు, స్ట్రీట్ లైట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, CC రోడ్స్ అయిపోయినాక వాళ్ళ వెంబడే పడతాను, అవగాహన చేయిస్తాను. చూశారు కదా, ఈరోజు స్పీడ్ న్యూస్ ముఖాముఖి కార్యక్రమంలో కెరెలి గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి గారు చెప్పిన వివరణ ఆదర్శంగా, ఇలాంటి సర్పంచులను ఆదర్శంగా తీసుకొని మిగతా సర్పంచులు కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తే ప్రతి ఒక్క గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పి. ఇంకొకటి ఏంటంటే గ్రామానికి అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పం, కృషి, పట్టుదల, ఇలాంటి సర్పంచ్ ఇప్పుడు నరసింహారెడ్డి గారు ఎలా అయితే కృషి చేస్తున్నాడో ప్రతి పైసను పోగు చేసుకుంటూ ప్రతి ఉన్న గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తూ, చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య పరిష్కరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేసి గ్రామంలో పట్టణాల తరహాల చిన్న చిన్న టౌన్ల తరహాల అండర్ డ్రైనేజీ నిర్మాణం ఏర్పాటు చేసి ఇక్కడ మురుగునీరు నిల్వ లేకుండా పారిశుద్ధ్యం, శుభ్రత పాటించాలని చెప్పి గ్రామంలో ఎంతో సేవా కార్యక్రమాలు చేపట్టి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
ఇలాంటి సర్పంచ్ ఆదర్శంగా ప్రభుత్వం కూడా గుర్తించి ఇలాంటి సర్పంచ్ ఇలాంటి గ్రామాలకు కూడా ప్రత్యేక నిధులు కేటాయిస్తే ఇంకా గ్రామాలను ఇలా ఈ గ్రామ పంచాయతీకి ఉన్న గ్రామాలను అభివృద్ధి చేస్తారని చెప్పి అంటున్నాం. నరసింహారెడ్డి గారు, మీ విలువైన సమాచారాన్ని మాతో కేటాయించి ముఖ్యమైన విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలండి. నమస్తే. ఇప్పుడు నేను సర్పంచ్ అయిన తర్వాత నాకు ఒక టార్గెట్స్ పెట్టుకున్నాను. నేను ఏంటంటే గ్రామానికి బేసిక్ ఎమ్యూనిటీస్ ఏం కావాలి, డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్, సిసి రోడ్స్. మా గ్రామ పంచాయతీ ఉన్న 3 గ్రామాలలో ఇవి ఏర్పాటు చేయాలి, వీలైనంత తొందరగా చేయాలని చెప్పి నేను ఫస్ట్ సర్పంచ్ అయినాక అదే అనుకున్నాను. సో దాతలు కొంతమంది అదృష్టం కొద్ది దొరికిన కెరీర్లో కంప్లీట్ చేశాను. మా కొండాపురం బాచారంలో స్ట్రీట్ లైట్స్ అయిపోయినాయి, డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ అయిపోయింది. ఆ ఇంటింటికి వాటర్ ప్రాబ్లం ఎక్కడ లేదు, 3 ఊర్లలో స్ట్రీట్ లైట్స్ కూడా వచ్చేసినాయి. సో ఇప్పుడు మా ప్రయత్నం ఏంటంటే కొండాపూర్ బాచారంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే మరి ఉగాది వరకు కంప్లీట్ చేయాలని ఫండింగ్ కూడా చూస్తున్నాము. మా గ్రామ పంచాయతీ డబ్బులు కూడా ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సరిపోతాయి. సీసీ రోడ్స్కి ఎవరినన్నా జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరినో అడుగుదామని ఆలోచిస్తున్నాం. ఇవి బేసిక్ ఎమ్యూనిటీస్. మన 70 ఏళ్లలో ఏ గవర్నమెంట్ కూడా సాధించలేకపోతున్నాయి. ఏ ఊర్లో కూడా ఈ 4 ఎక్కడ లేవు. సిటీలో లేవు, డిస్ట్రిక్ట్లలో లేవు, ఎక్కడ లేవు. సో మేము ఒక మంచి చేసామని అనుకుంటున్నాను ఈ 3 చేయడం వల్ల. తర్వాత ఈ గవర్నమెంట్ స్కీమ్లు కాంపోస్ట్ షెడ్ కట్టేసాం, అయిపోయింది. డంపింగ్ యార్డ్ అయిపోయింది, క్రిమేటోరియం అయిపోయింది, రైతు వేదిక అయిపోయింది, పల్లె ప్రకృతి వనం అయిపోయింది. ఇవి గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళు చెప్పారు, కంప్లీట్ చేసినాం. ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్లో ఇప్పుడు మాకు సీసీ రోడ్స్ డ్రైనేజ్ వల్ల ఒకటి చాలా బెనిఫిట్స్ ఏం జరిగినాయంటే దోమలు వెళ్ళిపోయినాయి, పందులు పోయినాయి. ఈ రోగాలు వచ్చే ప్రసక్తి వస్తుండొచ్చు, కానీ ప్రసక్తి చాలా తగ్గిపోయింది. ఇంకోటి ట్రాక్టర్ వచ్చింది కాబట్టి రోజు తప్పించి రోజు ప్రతి ఊర్లో తిరుగుతుంది ట్రాక్టర్. మార్నింగ్ 6:30 నుంచి 9 వరకు. చెత్త ఎవరు అక్కడ వేస్తలేరు, కింద ఎవరు వేస్తలేరు. ట్రాక్టర్ రాగానే దానికి మైక్ పెట్టాము, ట్రాక్టర్ వచ్చింది చెత్త వేయండి అమ్మా అని చెప్పి మనం చేస్తున్నాం. వాళ్ళు డబ్బాలు పట్టుకొని నిలబడతారు, ట్రాక్టర్ రాగానే అందులో వేస్తున్నాం. సో మీకు రోడ్ల మీద కూడా ఎక్కడ చెత్త కుప్పలు కానీ ఏమి కనబడాయి 3 ఊర్లలో. विकाराबाद विधानसभा प्रवास और तेलंगाना संपर्क अभियान के तत्वाधान में आज हम लोग विकाराबाद असेंबली में केरली गांव, और ये केरली गांव हर दृष्टि से सर्वांगीण विकास के साथ, अभी हम लोगों ने गांव का एक छोटा सा दौरा किया, लोगों से मिले, और अंडरग्राउंड ड्रेनेज की बात हो, कंक्रीट रोड की बात हो, आम जनमानस में स्वच्छता की बात हो, मठ मंदिर की बात हो, करीब 3000 की जनसंख्या वाला ये गांव है। और मैंने अपने अनुभव में इससे बेहतर ऑर्गेनाइज्ड, इससे ज्यादा स्वच्छ, इससे ज्यादा ऑर्डरली गांव शायद मैंने नहीं देखा। तो जीवन में पहली बार पहला ऐसा गांव जो हर दृष्टि से एक प्रकार से एक आदर्श गांव जो हम कहते हैं, ये आदर्श गांव है। और यहाँ के जो सरपंच हैं, मुझे बताया गया कि वो पूर्व में वैज्ञानिक के रूप में सेवा दे चुके हैं।
नरसिम्हा रेड्डी जी से आज अनफॉर्चुनेटली मुलाकात नहीं हो पाई है, लेकिन रामकृष्णा जी हैं जो कि इसी गांव के निवासी हैं, मुझे इस गांव में लेकर के आए हैं। यहाँ लोगों से मैंने बातचीत की, इस गांव का प्रवास किया, मेरे लिए बहुत लर्निंग है। और ये सरपंच उप सरपंच जी है हमारे साथ, उप सरपंच गोवर्धन जी, ये हमारे पार्टी से भी संबंधित हैं और अपनी सेवा यहाँ दे रहे हैं। पुनः बहुत बहुत आभार और शुभकामना आप सभी को। మందికి ఇంట్లో కూడా ఇప్పించిండు, ఇక గరిత బంధు కూడా వేసిండు. కొంతమందికి ఇస్తారో ఏం చేస్తారో ఇచ్చేటోళ్ళకి తెలియదు, కానీ కొంతమందికి వేసేసిండు. ఇక తెలియదు, ఇక చేసాను కొన్నికైతే మంచి చేసిండు, మాకైతే చేస్తాడు చేసిండు, మంచిగా చేసి పెట్టిండు. చూడు చెప్పిన చేసిండా చేయలేడు, చేసిండు అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడితే అన్నం కూడా పుట్టదు రేపు మళ్ళా మనకు. మంచి చేసిండు, మంచి చేసి పెట్టిండు. సరే మంచిగా. మీ పేరేందాక? యాదమ్మ. మేము కాంగ్రెస్ కోటేస్తాం, కాంగ్రెస్ పార్టీకి ఉన్నాం. ఓకే. పేరు? ఏం పేరు? పేరు నా పేరు ఎల్లమ్మనా? మీ సర్పంచ్ ఏమేమి చేసిండు? ఇప్పుడు అన్ని పనులు చేసిండు ఆయన, మంచిగా చేసిండు. మంచిగానే. ఇప్పుడు నిలబడితే ఓటేస్తావా సర్పంచ్కి? మీ సర్పంచ్కి ఇప్పుడు నువ్వు ఏం చేయాలి మరి, ఎవరికన్నా దూరుతుందో గెలుస్తాడు కదా ఆయన. మా పాపం ఆయనకి ఎందుకు కదమ్మా చేసిండు. ఓకే, థ్యాంక్ యూ. నీ జననం మా గోవరమై నీరాకే మా పల్లెకు వెలుగై, నీ అడుగులు మోపిన నేల పచ్చగా మారినదయ్యో, నీ చేయి తాకిన పల్లెలు తరతర మెరిసిపోయనయ్యో, ఆశల పల్లకి మోసిన నీ కూరున పడుంటమయ్యో, కోసలు తీర్చిన నేతవని నిన్ను కొలుచుకుంటమయ్యో. నీ జననం మా గోవరమై నీరాకే మా పల్లెకు వెలుగై. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఏంటంటే మా చిన్నాన్న నరసింహారెడ్డి గారికి అభినందనలు. గ్రామ సర్పంచ్గా గెలిపించుకోవడం అనేది చాలా కష్టంతో కూడిన పనే, కానీ మొత్తం మీద సాధించాడు. సో ఊరి డెవలప్మెంట్ కూడా అసలు అద్భుతంగా ఒక ప్రణాళిక పరంగా వచ్చిన బడ్జెట్ కానీ డొనేషన్స్ కానీ చాలా సక్రమంగా అసలు చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఏ పని చేయాలా, ఫస్ట్ ఏది అవసరం ఉంది ఊరికి, తర్వాత ఏం చేయాలా అనే దాని మీద కూడా ఇట్లా కసరత్తు చేసి గ్రామ ప్రజలతో అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకొని గ్రామ ప్రజలు కూడా చాలా బాగా సహకరించారు. అందరు యూత్ చాలా బాగా సహకరించారు అతనికి. ఫైనల్గా ఆయన ఉన్న 5 సంవత్సరాలు ఏదైతే చేయాలనుకున్నాడో చేసేసాడు. ఇంకా కొద్దిగా ఒక చిన్న విలేజ్లో మిగిలింది, అది కూడా పూర్తి చేస్తున్నా అనుకున్నాము, కానీ సడన్గా టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ కూడా ఏమైనా ఛాన్స్ ఉంటే మళ్ళీ ఆయనకు ఓపిక ఉంటే మళ్ళీ సర్పంచ్గా గెలిపించుకోవాలని మాకు కూడా ఉంది. గెలుస్తాడు కూడా. సో ఊరు గ్రామం అంతా ఆయనకు సహకరించి మళ్ళీ ఒకసారి ఆయన రిక్వెస్ట్ చేసి మన గ్రామానికి ఇంకొద్దిగా, నాకు తెలిసి ఇంకొక 1-2 ఇయర్స్లో ఇంకా కొద్దిగా డెవలప్మెంట్, మేము కూడా కొన్ని సజెషన్స్ ఇస్తాము. ఒక లైబ్రరీ ఊరికి, ఒక ఇంటర్నెట్ సెంటర్, ఒక లైబ్రరీ, ఒక కోల్డ్ స్టోరేజ్, అట్లాంటివి ఇంకేమైనా సాధిస్తాడని నేను అనుకుంటున్నాను. సో చిన్నాన్న చాలా బాగా చేశారు, కంగ్రాచులేషన్స్. అసలు ఫ్యామిలీని కూడా అసలు ఇంత పట్టించుకోకుండా, అంటే పట్టించుకోకుండా ఇన్ ద సెన్స్ ఎక్కువ టైం ఇవ్వకుండా ఊరికే ఎక్కువ టైం ఇవ్వడం అనేది చాలా తక్కువ, కానీ మీరు చాలా బాగా చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ.
నమస్కారం. కెరళి కొండపురం బాచారం గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారములు. మా కుటుంబం పైన మా పైన ఉన్న నమ్మకంతో మాకు ఓటు వేసి సర్పంచ్గా గెలిపించినారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని నా శాయశక్తుల 3 గ్రామాల అభివృద్ధికి మీ సహాయ సహకారాలతో ప్రయత్నం చేశాను. ఫలితాలు మీరు చూస్తున్నారు. అభివృద్ధి పనులు మీరు ఆశించిన స్థాయిలో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. గత 5 సంవత్సరాలలో గ్రామ ప్రజలు, అధికారులు, బంధుమిత్రులు అందరూ నాకు ఎంతో సహాయపడ్డారు. అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గత 5 సంవత్సరాల్లో నా కుటుంబ సభ్యులను కొంత ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. వారికి ఎంతో రుణపడి ఉంటాను. కావున నా కుటుంబ సభ్యులకు, దాతలకు, బంధుమిత్రులకు నా ప్రత్యేక ధన్యవాదములు. దాతలందరికీ, ముఖ్యంగా పెంటారెడ్డి అన్నగారికి పాదాభివందనములు. గత 5 సంవత్సరాల్లో ఎవరి పట్ల కానీ నేను కోపాన్ని ప్రదర్శించినా అది గ్రామాభివృద్ధి కొరకే అని భావించాలి. నాకు ఎవరి పట్ల ద్వేషం కానీ కోపం కానీ లేవు. నా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించాలి. నా వల్ల తప్పులు జరిగితే నాకు తెలియజేయండి. ఇక ముందు కూడా అందరూ గ్రామ పంచాయతీకి సహాయ సహకారాలు అందించి మన 3 గ్రామాల ఉన్నతిని కాపాడాలని ప్రార్థన. జై శ్రీరామ్, జై కెరళి గ్రామ పంచాయతీ.